ఈ మధ్యన మనం చూస్తున్నాము, అంటే మీకు కొన్ని సోషల్ ఇష్యూస్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువగా రెస్పాండ్ అవుతారని అడుగుతున్నాను. రిలీజియస్ హార్మోనీస్ సంబంధించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగిన ఒక వర్గం దాన్ని తప్పుపట్టడం, ఈ వర్గం ఈయన తప్పుపట్టడం. దానికి ఒక ఆర్జీవి, ఒక టాప్ డైరెక్టర్గా, ఒక ఫిలాసఫర్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంది పొల్యూట్ చేస్తుంది. అది నేను వాళ్ళు అన్నంత సీరియస్గా ఉంటుందని అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి నోరు ఉంటుంది, నోరుకి ఒపీనియన్ ఉంటుంది. ఒపీనియన్ పెట్టినప్పుడు ఏదో పెట్టిన విధంలోనో ఎక్కువ మంది పెడితేనో దానికి ఏదో మనకి మీడియా వాళ్ళు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి ఎంతమంది కలకలం పుట్టి, కలకలం ఎక్కడేది మీ స్టూడియోలో పుట్టింది కలకలం, బయట అందరూ వాళ్ళు వేరే లైఫ్లో బతుకుతున్నారు. అంత సీరియస్గా తీసుకోవట్లే. వాళ్ళకి మీరు చెప్తున్నారు దేశం అంతా స్టన్ అయిపోయినా అని అంటే ఎప్పుడు స్టన్ అవ్వాలి అక్కడ. అది నా పాయింట్. కానీ ఇప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి, లేటెస్ట్ పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ ఎంత సెన్సేషన్ అయిందో తెలుగు రాష్ట్రాల్లో చూసాం. తెలుగు రాష్ట్రాల్లో అవ్వలేదు, మీ స్టూడియోలో అయింది అది. ఓకే, సోషల్ మీడియాలో కూడా 8 కోట్ల తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళు ఈ పేస్టర్ అప్పుడే ఆడేదో ఇది పెడతాడు, ఇంకోటి మేము పెడతాడు, ఆడేవాడో ఒక అమ్మాయి మీద కామెంట్ చేస్తాడు. ఆడితో వాళ్ళకున్న టైం బట్టి రకరకాలు చేస్తూ ఉంటారు. అందులో ఇది ఒక్కటి తీసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది మీరు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నో కూడా పేస్తుందని మీరు చెప్పారు నాకు. లేదు 2 రోజుల నుంచి ఓకే కాదని అంటలేదు, మేము ఐ మైట్ హావ్ ఓవర్టేకెన్, బట్ ఇంత సౌండ్ ఉన్నంత అక్కడ ఉండదు యాక్చువల్ దాంట్లో. మీరేమంటారు మరి, సోషల్ మీడియా మనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, ఇలాంటి నెగిటివ్ థింగ్స్ కి వాడుకుంటున్నారు పబ్లిక్, మైండ్స్ పొల్యూట్ చేసుకుంటున్నారు కదా. ఉదాహరణకి 5 ఏళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ అయింది. అవును సార్. అది బాంబే పోలీస్ సెకండ్ డే సూసైడ్ అని చెప్పింది, ఎందులో ఫౌల్ ప్లే లేదని చెప్పింది. వాళ్ళ తర్వాత రిపబ్లిక్లు వీళ్ళు గొడవ చేసి 1 year నడిపి సిబిఐ టేక్ ఓవర్ చేసి 5 years అయిన తర్వాత బాంబే పోలీస్ 2వ రోజు చెప్పింది సేమ్ అదే చెప్పింది యాజ్ ఇట్ ఈస్ 5 years తర్వాత. ఇప్పుడు కూడా నమ్మడం ఉన్నారు, ఆయన మేనేజ్ చేస్తుంటారు లేకపోతే ఏదో చేస్తుంటారు. సో అప్పుడు ఎవరిని నమ్మనప్పుడు ట్రూత్ అనే దానికి మీనింగ్ పోతుంది. ఫస్ట్ మీరు ఇన్స్టిట్యూషన్స్ నమ్మక, ఎవరిని నమ్మక, జడ్జి న్యాయ వ్యవస్థను కూడా నమ్మట్లేదు, ఏదో మేనేజ్ చేశారు జడ్జిని అంటారు. అప్పుడు ట్రూత్ అనేది ఎవరు నమ్మేది ఆడితే ట్రూత్. ఇంకా ఆ సిస్టమ్కి వచ్చినప్పుడు మీకు ఒక కోహెషను, ఒక మారల్ ఆస్పెక్ట్, లీగల్ ఆస్పెక్ట్ అని ఎలా ఉంటాయి అసలు ఇంకా. అవును, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా పోలీసులు చెప్పింది నమ్మట్లేదు ఒక వర్గం. అది చెప్తున్నా, ఇందులో నమ్మరు, ఇంకా అనుమానం ఉంది, దేనికి నమ్మట్లా. మరి దీనికి ఎండ్ కార్డు ఎలాగా? ఎండ్ కార్డు ఉండదు, ఎందుకంటే అప్పుడు మీరు దేని నమ్మనప్పుడు మీ ఇష్టం వచ్చింది, మీరు నమ్మింది ట్రూత్. ఓకే, అంతే అయిపోయింది. రైట్. అంటే ముగించే ముందు మళ్ళీ సారీ సినిమాకి వద్దాము. మీరు రీల్స్ చూసి ఆమె తీసుకున్నారు, మరి యాక్టింగ్ ఏమైనా నేర్పారా, ఇబ్బంది ఏమైనా పడిందా, మీ డైరెక్షన్ ఏమైనా ఇచ్చారా? అది కమల్ విషయం చెప్పాను కదా, షీస్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఓకే, తను ఆ అబ్బాయి కూడా. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ సినిమా మీద? సార్ ఏ సినిమా మీద ఎవరి ఎక్స్పెక్టేషన్ ఉండదు, మనకి చేతనైనంత బెస్ట్గా మనం తీస్తాం. దాని తర్వాత వాళ్ళు చూస్తారా, చూస్తే నచ్చుతుందా అనేది వాళ్ళ మీద. రైట్, థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ గారు. ఇది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారితో 10TV స్పెషల్ ఇంటర్వ్యూ. సారీ సినిమా అనేది అటు సోషల్ మీడియాకి సంబంధించిన ఒక అంశంతో వస్తుంది. ఖచ్చితంగా